కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జగ్గంపేటలోని శివపార్వతి ఫంక్షన్ హాల్ నందు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఎంతో చక్కగా సహకరించాలన్నారు. అదే సహకారం రేపు కౌంటింగ్ నాడు, కౌంటింగ్ తర్వాత అందజేయాలని కోరారు. ఎటువంటి అల్లర్లకు, హింసాత్మక ఘటనలకు పాల్పడరాదని సూచించారు. గొడవలకు పాల్పడి అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా కౌంటింగ్ ముగిసాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా పోలీసుల యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి నవ్యజ్యోతి మిత్ర, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, జగ్గంపేట సీఏ లక్ష్మణరావు, ఎస్ఐ నాగార్జునరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్న వరకు అభివృద్ధి, ఆ దేశంలో అభివృద్ధి తీసుకొని వచ్చేసి వాళ్ళకి లోపలికి మార్పు తీసుకొని వచ్చేసి అలాగా మనం గెలవాలి తప్ప మనం ఏదో అందరినీ కాల్చి పడేసామంటే మనం గెలుస్తామన్న ఇది ఉండదు యాక్చువల్లీ గవర్నమెంట్. అందుకే ఇంత టైం తీసుకుంటున్నారు. లేకపోతే ఎప్పుడో చేయాలంటే ఎప్పుడో చేయొచ్చు. సో మన పోలీస్ తరఫు నుంచి కూడా మనం ఇప్పుడు కూడా ఎవరికి కొట్టదు. మేబీ ఇక్కడ మీరు అందరు కూడా లీడర్స్, మీరు 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 విలేజ్ లో మీరు మీ మాట పాస్ చేసేసి అక్కడ చేసిన వాళ్ళు ఎవరు ఒకరు లీడర్స్ తెలియకుండా పోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన మీ లీడర్స్ కి మీ విలేజ్ లో మీరు చెప్పారంటే వింటారు అంతే. అలాంటి లీడర్సే నేను పిలవమన్నాను. అలాంటి లీడర్సే మీరు ఇక్కడ ఉన్నారు, ఆల్ పార్టీస్ కలిసి కూడా. సో మీకు తెలుసు యాక్చువల్లీ. కానీ చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న దీంట్లో మీకు పోలీస్ పైన ఏదైనా అభివృద్ధి ఉండొచ్చు. కానీ మన జాబ్ అలాంటి జాబ్, మేము అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం. ప్రాక్టికల్ గా మీరు చూసారంటే కూడా ఇప్పుడు రౌడీస్ ఉన్నారు. మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రౌడీస్ కూడా తప్పు చేస్తున్న వాడు కూడా ఏదో ఒక పార్టీ కిందకి వచ్చేస్తున్నాడు. మీరు ఆలోచించారంటే మీకు అర్థం అవుతాయి. రౌడీ ఒక ఉన్నారు, వాళ్ళు పట్టుకున్నామంటే ఏదో ఒక పార్టీ నుంచి కాల్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది, వదిలేస్తాం. రేపు అదే రౌడీ, రేపు మనకు పిల్లలు ఉన్నారు, అందరూ గుర్తుంది కదా, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, నైట్ వెళ్తారు వస్తారు, చిన్న పిల్లలు ఉన్నారు. అదే రౌడీ మన కుటుంబానికి ఒక రోజు బాగా వస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతాయి పోలీసు చేసుకున్నది ఎంత కరెక్ట్ అనేది అప్పుడు అర్థమవుతాయి. ప్రతి ఒక్క పార్టీకి ఒక తప్పు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క పార్టీకి వెళ్ళి